హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్స్లలో అతి కొద్ది మందిలో తనూజ కూడా ఒకరు. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్లో మంచిగా టాస్కులు ఆడుతూ మాట్లాడుతూ అన్నీ కూడా సక్రమంగా చేస్తూ హౌస్లో కొనసాగుతున్న ఏకైక లేడీ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది తనూజానే అని అందరూ కూడా బల్లగుద్ది చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. అలాగే చేస్తున్నారు కూడా బయట ఆడియన్స్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో తనూజ గేమ్ ఆ రేంజ్లో ఉంది. మరి ఇక ఈ నేపథ్యంలోనే తనూజ గేమ్ బాగా ఆడుతుండటం, అందరి నుంచి ప్రశంసలు దక్కుతుండటంతో ఇంట్లో ఉన్న కొంతమంది తనూజపై కక్ష కట్టి ప్రతిసారి కూడా క్యాప్టెన్ కాకుండా అడ్డుకుంటున్నారు. ఈ వారం కూడా బిగ్ బాస్ మరోసారి సపోర్టింగ్ టాస్క్ ఇవ్వడంతో తనూజని పూల మొక్కల ఒక చిన్న మొక్కల పక్కకు విసిరేసి రేస్ నుంచి అయితే తప్పించేశారు. దీంతో తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ తనలో తానే బాధపడుతూ తన బాధని బిగ్ బాస్కి అలాగే ఆడియన్స్కి వ్యక్తపరుస్తూ ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు తనూజని చివరి మెట్టుపై తొలగించేయడం. ఇప్పటికీ దాదాపుగా 7 సార్లు మొత్తం కెప్టెన్సీ టాస్క్లో చివరి వరకు రావడం, కెప్టెన్ కాకుండా నిరాశతో వెనుతిరగడం, ఇలా ప్రతిసారి కూడా అలవాటైపోయింది. ఇక ఈ సీజన్లో తనూజ క్యాప్టెన్ అవుతుందో లేదో అన్న అనుమానం కూడా ఆడియన్స్లో మొదలైంది అంటేనే అర్థం చేసుకోవచ్చు తనూజ హేటర్స్ బిగ్ బాస్ హౌస్లో ఎంతమంది ఉన్నారో. ఎందుకంటే టాస్కులు పెడితే ఎవరైనా గెలిస్తే అది ఏదైనా అనుకోవచ్చు, కానీ సపోర్టింగ్ టాస్క్ పెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక రీజన్ చెప్పి తనూజని తొలగిస్తూ ఉండటంతో తనూజ ఈ విషయంలో మాత్రం బాగా బాధపడుతూ బిగ్ బాస్తో మాట్లాడుతూ, బిగ్ బాస్ నేనేం తప్పు చేశాను బిగ్ బాస్, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో నన్ను తప్పుగా చూపించడానికి తమ వంతు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వాటన్నింటినీ నేను సమర్థవంతంగా తిప్పి కొట్టగలుగుతున్నాను. కానీ కెప్టెన్సీ టాస్క్ విషయానికి వచ్చేసరికి మీరు సపోర్ట్ టాస్క్ అంటారు, అక్కడ నాకు సపోర్ట్ ఉండదు, నమ్మించి మోసం చేయడమే. ముందుగా అందరూ మీ సపోర్ట్ మీకే ఉంటుంది, మీరే ఈసారి క్యాప్టెన్ అంటారు. తీరా టాస్క్ స్టార్ట్ అయిపోయినాక ఎవరికి వారు పక్కకు వెళ్ళిపోయి నన్ను ఒంటరిని చేసి కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయ్యేలా చేస్తున్నారు. ఈ వారం కూడా మరోసారి అదే చేసి చూపించారు. ముఖ్యంగా దివ్య నాతో బాగా మాట్లాడుతుంది, మంచిగా ఉంటుంది, నాతోనే తిరుగుతూ ఉంటుంది. కానీ కెప్టెన్సీ రేస్ నుంచి దివ్య తొలగిస్తూ చెప్పిన రీజన్ కానీ నన్ను తొలగించిన విధానం కానీ నాకు అస్సలు నచ్చలేదు. అయినా కూడా నేనేం పెద్దగా మాట్లాడింది లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రక్రియ, ఇది బిగ్ బాస్ ప్రక్రియ, నీకు తెలియదా అని మళ్ళీ నన్నే తప్పుపడతారు. అందుకే నేనేమీ అనుకోవడం లేదు. అయితే ఇక నా వంతుగా ఈ హౌస్లో క్యాప్టెన్ కావడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేస్తాను. కానీ ఈసారైనా కూడా టాస్క్ పెడితే బాగుంటుందేమో బిగ్ బాస్, లేకపోతే మళ్ళీ సపోర్ట్ అంటే నాకు ఇప్పటికే ఉన్న క్లారిటీ ప్రకారం సపోర్ట్ టాస్క్ వస్తే 100కి 100% నేను క్యాప్టెన్ కాలేను. ఈ సీజన్లో కాదు కదా, ఏ సీజన్లో అయినా కూడా నాకు సపోర్ట్ చేసి హౌస్మేట్స్ క్యాప్టెన్ చేస్తారనే నమ్మకం పూర్తిగా తొలగిపోయింది. ఇక ఈ వారం నేను క్యాప్టెన్ కాలేదు కాబట్టి అందరికీ సారీ చెప్తున్నాను అంటూ బిగ్ బాస్ ఆడియన్స్తో మాట్లాడింది. అలాగే బిగ్ బాస్కి కూడా తన బాధని వ్యక్తం చేసింది తనూజ. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఈ వారం కూడా కెప్టెన్సీ రేస్ నుంచి తనూజని తొలగించిన విధానంపై మీ అభిప్రాయాన్ని, ఈ సీజన్ విన్నర్గా తనూజ నిలుస్తుందా లేదా అన్నది కూడా కామెంట్స్ చేయండి. మరి రేస్ నుంచి తనూజని తొలగించడం తప్పైతే తప్పు అని, లేకపోతే కరెక్ట్ అని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.